ఏం గవర్నమెంట్ బియ్యం ఇస్తుండవి అంతే, పైసలు అవి గ్యాస్ 500 అన్న అది లేదు, ఏం లేదు. ఆ బస్సు ఫ్రీ అన్నాడు కానీ అన్నిట్ల మీద రేట్లు పెంచేసిండు. ఇప్పుడు ఏమి గిరాకులు లేవు మార్కెట్లో, అంత లాసే కానీ లాభం ఏం లేదు. ఏం లేదు, దొడ్డు బియ్యమే కానీ ఆయన వల్ల మాకు ఏం ఉపయోగం లేదు. ఫ్రీ అని కానీ అంతా అక్కడికి ఇక్కడికి వెళ్ళి అక్కడ అన్ని ఫ్రీ పెడుతుండే, ఇక్కడ అన్ని రేట్లు పెంచేసిండు. ఇంకేముంది, అప్పుడే బాగుండే, అప్పుడే బాగుండే. నిజం చెప్పాలంటే అప్పుడే బెటర్. ఫ్రీ బస్సులు అని కానీ అది ఏమీ లాభం లేదు. అక్కడ ఫ్రీ బస్సు పెట్టిండి, ఇక్కడ అన్ని రేట్లు పెంచేసిండు అంతే. చేసినాం, అవి కూడా ఎక్కడ వస్తున్నాయి, వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. అది తెలివి ఉన్న వాళ్ళకు అవి మాట్లాడుకున్న వాళ్ళకి వస్తాయి అంతే. ఇస్తా అన్నాడు కానీ ఆయన మాటల్లో అబద్ధాలో ఏంటియో తెలియదు. ఇంకా మనకైతే ఇంకా అవి మనకైతే తెలియదమ్మా. అవి ఇస్తాడో ఇయ్యడో, ఇస్తారని అంటారు కానీ మరి ఏమో మరి ఇంకా ఈయన మాత్రం అయితే ఈయన ఏం చేయలేడు, ఈయనకు మాత్రం వేయం. నిజం చెప్పాలంటే అసలు వేయలే, వేయం. ఆయన ఏం ఉపయోగం చేయలేడు, వేయం ఆయనకు. ఇంకేం చేస్తాడు, ఏం చేయడు. అప్పటికిప్పటికే చాలా డిఫరెంట్. గిరాకులు కూడా అసలు ఏం లేవు అసలు మార్కెట్లో కూడా. అన్ని రోడ్ల పొట్టు పెడతారు, అక్కడనే కొంటారు. ఇక్కడికి వస్తే బండి పెడితే దానికి ఒక 300-400 ఫైన్. అది హెల్మెట్ లేదు, అది లేదు, ఇది లేదు అని. అక్కడ రోడ్ పొట్టు ఫ్రీ బస్ ఒకటి పెట్టేసి అయిపోయింది అమ్మ. ఇక్కడ గిరాకులు లేవు, ఆరిపోతే కొనరు, అన్నీ లాసే కదా. 2000 రెంట్ కట్టాలి, అంతే వేస్టే. అప్పుడే బెటర్ అండి. ఇంకా ఎవరు రావాలంటే ఆయన ఉపయోగం, ఆయన వల్ల అయితే ఏమీ లేదు. మనకి ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి ఇస్తాం అంతే. ఏం గవర్నమెంట్ బియ్యం ఇస్తుండవి అంతే, పైసలు అవి గ్యాస్ 500 అన్న అది లేదు, ఏం లేదు. ఆ బస్సు ఫ్రీ అన్నాడు కానీ అన్నిట్ల మీద రేట్లు పెంచేసిండు. ఇప్పుడు ఏమి గిరాకులు లేవు మార్కెట్లో, అంత లాసే కానీ లాభం ఏం లేదు. ఏం లేదు, దొడ్డు బియ్యమే కానీ ఆయన వల్ల మాకు ఏం ఉపయోగం లేదు. ఫ్రీ అని కానీ అంతా అక్కడికి ఇక్కడికి వెళ్ళి అక్కడ అన్ని ఫ్రీ పెడుతుండే, ఇక్కడ అన్ని రేట్లు పెంచేసిండు. ఇంకేముంది, అప్పుడే బాగుండే, అప్పుడే బాగుండే. నిజం చెప్పాలంటే అప్పుడే బెటర్. ఫ్రీ బస్సులు అని కానీ అది ఏమీ లాభం లేదు. అక్కడ ఫ్రీ బస్సు పెట్టిండి, ఇక్కడ అన్ని రేట్లు పెంచేసిండు అంతే. చేసినాం, అవి కూడా ఎక్కడ వస్తున్నాయి, వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. అది తెలివి ఉన్న వాళ్ళకు అవి మాట్లాడుకున్న వాళ్ళకి వస్తాయి అంతే. ఇస్తా అన్నాడు కానీ ఆయన మాటల్లో అబద్ధాలో ఏంటియో తెలియదు. ఇంకా మనకైతే ఇంకా అవి మనకైతే తెలియదమ్మా. అవి ఇస్తాడో ఇయ్యడో, ఇస్తారని అంటారు కానీ మరి ఏమో మరి ఇంకా ఈయన మాత్రం అయితే ఈయన ఏం చేయలేడు, ఈయనకు మాత్రం వేయం. నిజం చెప్పాలంటే అసలు వేయలే, వేయం. ఆయన ఏం ఉపయోగం చేయలేడు, వేయం ఆయనకు. ఇంకేం చేస్తాడు, ఏం చేయడు. అప్పటికిప్పటికే చాలా డిఫరెంట్. గిరాకులు కూడా అసలు ఏం లేవు అసలు మార్కెట్లో కూడా. అన్ని రోడ్ల పొట్టు పెడతారు, అక్కడనే కొంటారు. ఇక్కడికి వస్తే బండి పెడితే దానికి ఒక 300-400 ఫైన్. అది హెల్మెట్ లేదు, అది లేదు, ఇది లేదు అని. అక్కడ రోడ్ పొట్టు ఫ్రీ బస్ ఒకటి పెట్టేసి అయిపోయింది అమ్మ. ఇక్కడ గిరాకులు లేవు, ఆరిపోతే కొనరు, అన్నీ లాసే కదా. 2000 రెంట్ కట్టాలి, అంతే వేస్టే. అప్పుడే బెటర్ అండి. ఇంకా ఎవరు రావాలంటే ఆయన ఉపయోగం, ఆయన వల్ల అయితే ఏమీ లేదు. మనకి ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి ఇస్తాం అంతే. దాన్ని